2014లో వంశీ చంద్రరెడ్డికి 82 ఓట్లు తక్కువ పడితే డిఎస్పీని లోకల్ సిఐని మేనేజ్ చేసి డీకే అరుణ వంశీ గెలవటానికి కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వంశీ ఇప్పుడు మీ పైన పోటీ చేయటం ఎలా అనిపిస్తుంది? గెలుపోవటంలా ఇది ఎట్లా ఉంది? ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా చేసిన సాయాన్ని రాజకీయాలు? ఈరోజు ఎవరు గుర్తుపెట్టుకోరు. మేనేజ్ చేశారా మేడం? అప్పుడు మేనేజ్ చేయటం కాదు, ఆ రోజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నేనే ఉన్నా. నేను కూడా అక్కడ కౌంటింగ్ ఏరియాకి పోయినా. ఏం జరిగిందనంటే ఇక్కడ మెషిన్ పనిచేయటం లేదు, ఇక్కడ రీపోల్ కావాలని అడిగినారు, రీపోల్ చేయించాలని అడిగినారు. సరే రీపోల్ కావాలి, మళ్ళీ అప్పుడున్న ఏసీ ఎలక్షన్ కమిషన్ ఈ రీపోల్ పెట్టింది. రీపోల్ పెట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎన్నిక ఉంది. ఎన్నిక ఉన్నప్పుడు అప్పుడు నేను జిల్లాలో మంత్రిగా ఉన్నా, ఇక జిల్లాలో పెద్ద దిక్కుగా నేనే ఉన్నా కాబట్టి వారు నా దగ్గరికి వచ్చిర్రు. ఆయన ఇప్పుడున్న క్యాండిడేటు, ఆ క్యాండిడేట్ వచ్చి అమ్మ ఎట్లయినా నేను గెలవాలి, ఎట్లయినా నేను గెలవాలి, ఆచారి గారు బయట తిరిగితే నేను గెలవను, ఆచారి గారు బయట తక్కువ పడ్డతో ఉన్నాయి, నాకు సింపతి వస్తుంది, సింపతి ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎట్లయినా మీరు గెలిపించాలన్నారు. అంటే ఆ రోజు మామూలుగా అక్కడ ఒక రీపోల్ ఒకటే బూత్ కాబట్టి పెద్ద ఎత్తున ఇద్దరు క్యాండిడేట్లు కూడా అక్కడ పోకుండా అధికారులు ఇద్దరిని పోనీయలేదు. ఆ గొడవలు అవుతాయి, ఇద్దరి మధ్యలో ఇష్యూస్ అవుతాయి అని ఇద్దరి మధ్యలో కూడా ఆడ ప్రశాంతంగా పోలింగ్ జరగాలని పోలింగ్ దగ్గరికి ఇద్దరిని పోనీ, ఈయన పోనీలే ఆయనను పోనీలేదు. ఆడ ఎలక్షన్ జరిగింది, 71తోనే గెలిచిండు. అది అది అంటే గెలిచిన తర్వాత ఎవరు మా గెలుపు అంటారు కానీ గెలిపించిందని చెప్పారు కదా. డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లుని గెలిపించడానికి లోపాయి గారిగా ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు తిరిగి మీకు డీకే అరుణనే కారణం, గెలిపించినా డీకే అరుణనే కారణం. ఓడిపోయిన వాళ్ళు డీకే అరుణ పేరే చెప్తారు, గెలిచిన వాళ్ళు డీకే అరుణ పేరే చెప్తారు. ఇది ఏం రాదు అంటే డీకే అరుణ సో పవర్ఫుల్ అని వీళ్ళందరూ చెప్తున్నారు. అవునా కాదా మేడం? పాలమూరు జిల్లా డీకే అరుణనే ఓడగొట్టడానికి డీకే అరుణనే, గెలిపించింది అంటే డీకే అరుణనే. పాలమూరు జిల్లా రాజకీయాల్లో జూపెల్లికి డీకే అరుణకు పడదు, రేవంత్ రెడ్డికి డీకే అరుణకు పడదు. అసలు ఎందుకు మేడం? మీరే వివాదం అవుతారా? మీతో పరిచయం అయిన తర్వాత వివాదాన్ని తెచ్చుకుంటారా? అది మీకే ఇంతమందిలో ఉన్నారు కదా, ఇంతమంది జర్నలిస్ట్ ఉన్నారు, గ్రౌండ్ చూస్తున్నారు. మా పాలమూరు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. డీకే అరుణ ఎవరితో తవ్వు పెట్టుకుంటుందా, పని చేస్తుందా తెలుసుకోండి. అంటే మీకే ఎందుకు అంతమంది శత్రువులు అని? అంటే ఎవరైనా అంతే కదమ్మా, ఎవరైనా ఎదుగుతున్నారంటే చూడలేరు, ఒక మహిళ ఎదుగుతుందంటే అసలే చూడలేరు, ఒక మహిళ వాళ్ళని మించి ఎదుగుతుందంటే చూడలేకపోతున్నారు, ప్రజల లోపల వాళ్ళకంటే ఎక్కువ ఆదరణ సంపాదించుకున్నది అంటే చూడలేకపోతున్నారు. అది జనరల్గా మ్యాన్ ఈగో కావచ్చు, మేబీ మ్యాన్ ఈగో, అరే మాకంటే ఈమె ఎదుగుతుందా, మాకంటే పాపులారిటీ ఈమెకు వస్తుందా అనేటటువంటి ఒక ఈర్ష కావచ్చు, ఓవలేనితనం కావచ్చు. మేడం ఇప్పటికే 2 సార్లు మీరు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు, మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఓడిపోయారు. 3ఓసారి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8% ఓటు బ్యాంక్ మాత్రమే సంపాదించుకున్న బీజేపీ నుంచి మీరు ఎలా గెలుస్తారు ఈసారి? గతంలో ఎంత వచ్చింది ఓటు శాతం? 19లో. మీది కాదు, మొన్న అసెంబ్లీ 19లో ఎంత వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని. 19లో ఎంత వచ్చింది మన పార్లమెంటులో? 61,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు? బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్. 7 నియోజకవర్గాల్లో కలిసి 61,000 ఓట్లు వచ్చినాయి ఆ రోజు. ఈరోజు 1,20,000 ఓట్లు వచ్చినాయి మొన్న అన్ని అసెంబ్లీలలో కలిసి. సో ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వాతావరణం వేరు, అంతకుముందు ఉన్నటువంటి వాతావరణం వేరు. అప్పుడు లేనటువంటి వాతావరణంలో కూడా జిల్లాలో మోదీ గారి యొక్క వారి యొక్క అంటే కరిష్మా కావచ్చు, డీకే అరుణకు అందరితో ఉన్నటువంటి సుపరిచితాలు కావచ్చు, ఆ రోజు అన్ని ఓట్లు వచ్చినాయి. ఈరోజు మరి మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు మోదీ గారు స్థానం సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఒక అంటే స్పష్టంగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో లేని మోడీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి వాళ్ళ గుండెలోకి ఎలా వస్తారు మేడం? ఏ విధంగా వస్తారు? ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక. మళ్ళీ మోదీనే ప్రధానమంత్రి అవుతారనే విశ్వాసంతోనే ఉన్నటువంటి ఎన్నిక. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు 10 నుంచి 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ
విజయం సాధిస్తున్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, గెలిచేది నరేంద్ర మోదీ గారే. మళ్ళీ ఇక్కడ కూడా పార్లమెంట్ సీట్లు పెద్ద ఎత్తున గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటటువంటి ఒక ఆలోచన ప్రజల లోపల ఉంది.